ఇంచుమించుగా మాది రాజమండ్రి. నా పేరు రెవరెండ్ పి డానియల్ రాజు. నాకు 2 పాపలు, 3 మనవలు. దేవునికి స్తోత్రం. 4 సంఘాలు స్థాపించాను. ఇంచుమించుగా ఒక 20 మంది వరకు సేవకులను తయారు చేశాను. అదే సమయంలో ఒక 900 వివాహాలు చేస్తుంటాను, లెక్కలేదు. కానీ ఎన్నో గృహ ప్రవేశాలు చేశాను. ఇప్పటికీ అనేక స్థలాలకి వాక్య పరిచర్య నిమిత్తం పిలువబడుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకుల హృదయాల్లో దేవుని మాటలు నింపడానికి దేవుని దాసుడిగా దేవుడు నన్ను నడిపిస్తున్న వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో వందనస్తుడను, కృతజ్ఞుడనై ఉన్నాను. మీ మధ్యకు రావడానికి కూడా వాస్తవంగా కొద్ది రోజులు బట్టి నాకు రావాలి, ఈ స్థలానికి రావాలి అని మీ దైవ సేవకులు చెప్పగా తప్పనిసరిగా అసలు పోయిన నెలే రావాలి. వాస్తవానికి నాకు అప్పుడు ఖాళీ లేకపోయింది, వేరే చోట ప్రాముఖ్యమైన కార్యక్రమం ఉంటున్న కారణాన రాలేకపోయాను. మరి బహుశా నేను వస్తానని ప్రకటన చేసే ఉంటారు అనుకుంటున్నాను. ప్రకటించినా ప్రకటించకపోయినా ఇంచుమించుగా మనందరము కూడా ఎక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా దేవుని బిడ్డలు అని పిలువబడుతూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఆయన రాకడ పోస్ట్ పోన్ అయ్యే కొద్దీ అనేక పర్యాయాలు కలుసుకోవడానికి అవకాశాలు కలుగుతున్నాయి కూడా. మీరందరూ కూడా అనేక సార్లు దేవుని వర్తమానాలు వింటూ ఉన్నారు. మరి ఈ స్థలంలో నిలబడి గొప్ప గొప్ప దైవజనులు, బిషప్లు, రెవరెండ్లు, అభిషిక్తులైన దైవ సేవకులు అందరూ ఈ స్థలంలో దేవుని వర్తమానాలు ఇక్కడ నుండి మీకు అందిస్తున్నారు. మీరు అందరూ వింటున్నారా? మాట్లాడతలేదు. వింటున్నారా అమ్మా? బలపడుతున్నారా? దీవించబడుతున్నారా? ఏ విధంగా దీవించబడ్డారు? శారీరకంగా దీవించబడ్డారా? ఆత్మీయంగా దీవించబడ్డారా? ఆస్తిపాస్తులలో దీవించబడ్డారా? ఏ విధంగా మీరు దీవించబడ్డారు అనేది ఎవరు చెప్పాలి? ఇప్పుడు బంతిలో కూర్చున్నప్పుడు భోజనం చేయడానికి వడ్డించే వాళ్ళు ఉంటారు కదా. వడ్డించే వాళ్ళు ఎంతసేపు నడుము లాగేటంత వరకు వడ్డిస్తూ ఉంటారు. రుచి ఎవరు తెలుస్తుంది? మాట్లాడతలేదు ఎవరన్నా. మీరు ఎప్పుడే కాళ్ళు అటు ఇటు పారేశారేంటి? అది అలవాటు అంటారా ఏమి? దేవుని స్తోత్రం. తిన్న వాళ్ళకే తెలుస్తుంది రుచి. పెద్ద పెద్ద బేషన్లో, పాత్రలో పలావు, బిర్యానీ, దమ్ బిర్యానీ వండేస్తున్నారు. దాంట్లో ఏంటది తిప్పుతారు కదా, దాన్ని ఏమంటారు? గరిట, కురిప ఏదో అంటారు కదా, కురిపి కదా. ఓ బలంగా గిరిగిరా 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 తిప్పుతారు. ఎన్ని పాత్రల్లో అటువంటి కురిపిలతో తిప్పిన టేస్ట్ ఎవరో తెలుస్తుంది? మాట్లాడతలేదు. తిన్న వాళ్ళకే తెలుస్తుంది. వింటున్న మీకు కూడా ఆశీర్వాదాల యొక్క టేస్ట్ మీకే తెలియాలి. ఆ గొప్పతనం మీరే చెప్పాలి. ఎవరు చేశారా ఈ వంట? ఒక్కొక్కసారి ప్రసంగాలు కూడా కొంతమంది చెప్తున్నప్పుడు చప్పగా ఉంటాయి. కొంతమంది చెప్తున్నాడు ఓ తెగ నవ్విస్తారు. మరి కొంతమంది ఏడిపిస్తారు. కొంతమంది ఏవేవో మర్మాలు చెప్తూ ఉంటారు. ప్రియులారా, నేను ఏమీ కాదంటలేదు, కానీ చెప్పుకుంటారు అప్పుడప్పుడు. ఆ పాస్టర్ గారే ఇలా చెప్పారు, ఈ పాస్టర్ గారే ఇలా చెప్పారు అని ఆ చెప్పిన పాస్టర్ గారిని గురించి, వర్తమానం గురించి చెప్పుకుంటారా లేదా అని అంటే చెప్పండి. మాట్లాడేమ్మా. హల్లెలూయా. చెప్పుకుంటారు. నేను అందుకనే మీరెంతో ధన్యులు, మీరు దీవించబడిన ప్రజలు.
అనేక పర్యాయాలు దేవుని వాక్యాన్ని వింటున్న మీరు చాలా ధన్యులు. మీకు ఎవరికైనా ఒకవేళ గుర్తుంటే, నేను మొన్న ఇంచుమించుగా ఒకసారి వచ్చాను కదా, వచ్చినప్పుడు వర్తమానం ఇచ్చాను. ఏ వర్తమానం ఇచ్చాను ఎవరికైనా గుర్తుందా? విన్నారా? మీరు విన్నారా? మరి చెప్పరా? నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది ఇబ్బంది పెట్టను. నేను ముందుకే పోతాను. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. మొదటి రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. అది నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. అందరూ స్తోత్రం చెప్పండి. మరలా చెప్పాలి. ఇదే లేఖనం మీద నేను దాదాపు 1 గంట సేపు మాట్లాడుంటాను. ఎవరు భాగ్యవంతులే దాని మీద. మీరు మర్చిపోతే నేనేం చెప్పలేను. కానీ ఈరోజు మరలా నాకు సమయం వచ్చింది, చాలా సూటిగా నేను మాట్లాడతాను. లేక చాలా ఉన్న లేఖనాన్ని మీ ముందు పెడతాను. కొద్దిసేపు ఓపికగా వినండి. నేను అనుకోండి ఇంకా చాలామంది రావాలేమో అనుకుంటున్నాను కదండి. మరి వాళ్ళు కూడా మనం వాళ్ళ కోసం మనం ఎదురు చూడకూడదు. ఎందుకంటే తీరుబడి తీర్థం చాలామందికి ఉంటుంది. దేనికైనా తొందరగా పరిగెడతారు, కానీ దైవ సన్నిధికి మాత్రం కొంచెం ఎలాగైనా వెళ్ళొచ్చులే, వెళదాంలే అంటూ వెళ్ళేవాళ్ళు చాలామంది. ముందుగా వచ్చిన మీకు అందరికీ మరొకసారి వందనాలు. మీరేం మాట్లాడకూడదు, నా వైపు సీరియస్గా చూడాలి. మీ అందరి కళ్ళు నా వైపు ఉండాలి. నా కళ్ళు మాట్లాడేటమ్మా. నిద్రపోతే నేనేం చేయలేను. కాసేపు ఓపిక కొట్టండి. మీ అందరికీ మంచి ఏర్పాట్లు క్రింద జరుగుతూ ఉన్నాయి, రాగానే విన్నాను. అంచేత అక్కడికి వెళ్ళే ముందు ఆత్మీయ భోజనం చేద్దాం. ఈ పూట దేవుడు నాకు ఇచ్చిన, నా హృదయంలో పెట్టిన మాటను మీకు ఇస్తున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదివి సహాయం చేయవలసిందిగా కోరుతున్నా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ మాట అందరూ నాతో చెప్పాలి. బంధకములలో పడియుండియు, అందరూ చెప్పాలి. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదను. ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న ఆ గొప్ప సందర్భం అది. నన్ను అడిగితే, మనం నమ్ముకున్న దేవుడు మేలు చేసే దేవుడు, ఉపకారాలు చేసే దేవుడు, దీవించే దేవుడు. ఇక చెప్పాలంటే సమృద్ధిలోనికి నడిపించే దేవుడు. ఎవరిని కూడా అన్యాయంగా విడిచిపెట్టే దేవుడు కాదు. బాధలో ఉన్న వారిని సైతము వారి బాధ ఏంటో పరామర్శించి, వారి బాధను అర్థం చేసుకుని, ఏ విధము చేతనైనా ఆ బాధ నుండి ఆయన వారిని విడిపించే దేవుడు. గమనించండి,
ఇక్కడ బంధకములు అన్న మాట ఉపయోగించాడు. అర్థమైందండి? ఏంటండి బంధకములు? జాగ్రత్తగా గమనించండి. బంధకములు అంటే అర్థం అవ్వాలి మనకి, ఎవరో ఎవరినేమో బంధించినట్టుగా మనకు కనబడుతుంది. ఈ ప్రజలను, నాకు ఇక్కడ చెప్పబడుతున్న ప్రజలను బంధించినట్టు కనబడుతుంది. అంటే ఇప్పుడు బందీలైపోయిన ప్రజలను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. బందీలుగా ఉన్న ప్రజలను చూసి వారితో మాట్లాడుతున్నాడు. వారు ఎందుకు బందీలైపోయారు అని కానీ ఒకవేళ వివరంలోనికి మనం వెళ్ళబోతే చాలా కారణాలు ఉన్నాయి. అందులో 2 మాటలు చెప్పిన ముందుకు వెళ్తాను. ఇది ఇశ్రాయేలు గురించి చెప్పబడిన మాట. దేవుడు వారికి అండి మంచి మందిరాన్ని ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, యాజకులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, ఆరాధనా క్రమాలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దాన్ని ఉపదేశించే ఉపదేశకులు ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు. ఇన్ని రకాలైన సదుపాయాలు దేవుడు వారికి చేశాడు. దేవుని స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. ఎంత గొప్ప సంగతి అంటే వారికి ఈ సంగతి తెలుసు, ఇది తెలీదు అన్న మాట వారి నోట రాకుండా ఈ గ్రంథములో ఉన్న లేఖనములన్నిటినీ కూడా వారు చాలా తేటగా తెలుసుకోవడానికి ఉపదేశించే ఉపదేశకులను దేవుడు వారికి అనుగ్రహించాడు. పిన్నలకు పెద్దలకు అందరికీ కూడా అర్థమయ్యేటంత గొప్ప ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, నీ మాటలు విరువారు భాగ్యవంతులు అన్నారు కదా. దేవుని మాటలు వినడానికి, అందులో ఉన్న ఆశీర్వాదాలు పొందడానికి ఆ గొప్ప కృపను దేవుడు వారికి ఇచ్చాడు. ఆఖరుగా చెప్తున్నాను, గొప్ప మందిరాన్ని ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు, ఆ మందిరాన్ని కట్టిన వ్యక్తి ఎవరంటే సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు కట్టిన మందిరం భూప్రపంచంలో ఎవ్వరు కూడా అలాంటి మందిరాన్ని కట్టలేదు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మీకు చాలాసార్లు వివరించే ఉంటారు. నేను ఆ వివరణలోనికి వెళ్ళగానే అంత మందిరాన్ని దేవుడు ఇవ్వగా, అంత మంచి అవకాశాలు దేవుడు వారికి ఇవ్వగా, అంత మంచి ఉపదేశాలు, క్రమాలు, ఆరాధనలు దేవుడు వారికి ఇవ్వగా, వీటిలో ఏమాత్రము కూడా తప్పిపోకుండా ఉంటే వారికి గతి వచ్చేది కాదేమో. దేవునికి స్తోత్రం. దానిని కాపాడుకోవడం వారికి తెలియలేదు. ఆ దైవ సేవకులను కాపాడుకోవడం వాళ్ళకి తెలియలేదు. ఆ మందిరాన్ని కాపాడుకోవడం వాళ్ళకి తెలియలేదు. ప్రతి ఒక్కరు కూడా అవిధేయులుగా, తిరుగుబాటు చేసేవారుగా, లోబడే స్వభావంతో భయంకరమైన రీతిగా రాజుల మీద తిరగబడ్డారు, యాజకుల మీద తిరగబడ్డారు, ప్రవక్తల మీద తిరగబడ్డారు. చివరికి వాళ్ళందరి మీద తిరగబడి వీళ్ళేం చేశారంటే దాసులైపోయారు, బందీలైపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే బబులోను రాజైన నెబుకద్నెజరు వీళ్ళందరినీ బంధించేసి వాళ్ళ దేశానికి వీళ్ళని బందీలుగా తీసుకుపోయాడు. మందిరాన్ని దోచుకున్నారు. మందిరం బంగారంతో కట్టేశారు, వజ్రాలతో కట్టేశారు. ఇక నిజంగా మామూలుగా కాదు, తూయ సఖ్యము కానంత విపరీతమైన బంగారాన్ని ఎవరో దావీదు మహారాజు పోగు చేసి ఇవ్వగా సొలొమోను మహారాజు అంత గొప్ప మందిరాన్ని కట్టాడు. అందరూ స్తోత్రం చెప్పాలి. ఏమనుకోకుండా మాట అడుగుతాను. కట్టినిల్లు పెట్టిన పొయ్యి అంటారు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైనా చెప్పండి అమ్మా. కట్టినిల్లు పెట్టిన పొయ్య అంటే ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయనుకోండి, ఆ సంసారం చేయడం కష్టం అంటారా? ఎవరు మాట్లాడేటరా? అన్నీ ఉన్నాయి ఇంట్లో, పాడి పంట, డబ్బు, బంగారం, తినుబండారం చెప్పాలంటే ఎంతో సమృద్ధిగా ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ సంసారం ఎలా ఉంటుంది? ఓ అంటే ఓ అన్నట్టు ఉంటుంది. అలాంటి సంసారం చేయడం కష్టం అంటారా అని అంటే కష్టం కాదు. మరి లేని సంసారం అదే అంటాడు, ఉన్నవాడేమో లేనివాడేమో లేక ఏడుస్తాడట, ఉన్నవాడేమో చెప్పాలి, ఉన్నవాడేమో వీళ్ళకి ఎంత సమృద్ధినిస్తే దేవుడు రోగం ఏంటి, కష్టం ఏంటి, బాధ ఏంటి, అర్థమైందా?
మిమ్మల్ని అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ఇంత మందిరాన్ని కట్టారు, మాట్లాడేటండి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటానికి కష్టమేంటి? వాక్యం వింటానికి కష్టమేంటి? మందిరంలో కన్నీళ్ళు విడిచి ప్రార్థించడానికి బాధ ఏంటి? ఇంకేమనుకోకుండా రోగం ఏంటి అని అంటే, మీకు తెలుసా రోగము కానీ రోగం అంటారు. ఏ రోగం అది చెప్పాలి? ఎవరికి ఉందంట? వాళ్ళకి బందీలు అయిపోయిన వాళ్ళకి. మీకు కాదు, మీరు మంచోళ్ళు, దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఏమనంటే ఊరుకోరు. హల్లెలూయా. బందీలుగా అయిపోయారు, ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు. నిజంగా ఎంత ఏడ్చినా విడిపించే నాదుడు ఎక్కడా కనబడడం లేదు. మీకు ఏమనుకోవద్దు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా మాట్లాడరే బూడిదే తప్ప మిగిలేదే ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎంత మంచి దేవుడు. ఆ బాధలలో, ఆ బంధకాలు ఉన్న వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గల వారలారా ఈ మీ కోటను మరలా ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. ఎంతకాలము బందీగా ఉంటావు, ఎంతకాలము బంధకములలో ఉంటావు, ఎంతకాలము అలాంటి బాధాకరమైన జీవితాన్ని జీవిస్తావు అనే ప్రశ్న బయలుదేరుతూ ఉంది. శరణం పాడదామా? మీకు అందరికి వచ్చింది. సంఖ్యలలో లోక బంధాలలో ఎందాక సంఖ్యలలో లోక బంధాలలో ఎందాక నీవుందువు ఓ సోదరా, ఓ సోదరి, విడుదలను సంఖ్యలలో లోకం ఎందాక నీవుందువు ఓ సోదరా, నేనే నన్ను కన్నా తండ్రి, నన్ను రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న రక్తమిచ్చిన తండ్రి. హల్లెలూయా. మీకొచ్చు కానీ పాడరు. ముత్యాలు రాలిపోతాయేమో అని, నోట్లో ముత్యాలు. మీరు చాలా మంచోళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మను చూపిస్తాను మీకు. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ బంధకముల నుండి విడిపించుట తగదా. అందరూ దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ రాత్రి మాటలు వింటున్న మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి. నా అంశము బంధకములతో ఆరంభమైంది. వేటితోనూ? బంధకములు. ఎందుకో దేవుడి మాట నా నోట ఉంచాడు. ఈనాడు ఈ మాట ఎంతవరకు వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది అని అంటే, సంఘానికి వెలుపటనున్న వారు ఎవ్వరికి ఇది సంబంధించి ఉండదు. బయట ప్రపంచంలో ఉన్న ఎవ్వరికి ఇది సంబంధము లేదు. ఇది కేవలము దైవ మందిరాలకు వెళుతున్న, ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న, విస్తారముగా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రజలున్నారే, వారికి సంబంధించి ఉంది ఈ ప్రత్యేకమైన లేఖనం. దేవునికి స్తోత్రం. ఏమిటి అని అంటే, అక్కడ అంటున్నాడు 18 సంవత్సరాల నుండి సైతాను బంధించిందంట ఒక అమ్మను. ఎక్కడుందామే? ఎక్కడుండగా బంధించింది?
ఏ స్థలములో ఉండగా బంధించింది అని అంటే మీరు చూస్తే అధ్యాయంలో కనపడుతుంది. ఎక్కడో ప్రారంభంలో చూస్తే రాజ మందిరములో, చదవండి ఎవరైనా, పట్టుకోవాలా, మీరంతా వెతికేలా ఉన్నారు వీళ్ళంతా. విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరములో బోధించుతున్నప్పుడు అదిగో 18 ఏండ్ల నుండి బలహీన పరసు దయ్యము పట్టిన ఒక స్త్రీ. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? మందిరం అంటే ఏమిటి? సమాజ మందిరం అంటే దీని ఏమంటారు? బిల్డింగ్ని ఏడో నిద్రపోతున్నారా? అయ్యా నిద్రపోవచ్చు, బాగుంది నిద్రపోవడానికి. దేవుని స్తోత్రం, స్తోత్రం చెప్పండి. సమాజ మందిరములో దెయ్యాలు ఉంటాయా? మందిరాల్లో దెయ్యాలు ఉంటాయా? సంఘములో దెయ్యాలు ఉంటాయా? విశ్వాసంలో దెయ్యాలు ఉంటాయా? ఎవరు మాట్లాడరే? విశ్వాసం ఉన్న చోట దెయ్యాలు నిలబడతాయా? సంఘం ఉన్న చోట దెయ్యం ఉంటుందా? మాట్లాడతలేదు ఎవరును. ఆడదేమో మగదెయ్యమా? ఈ దెయ్యం పట్టేటప్పుడు ఏదేమైనా పట్టేస్తుంది. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 18 సంవత్సరాల నుంచి ఉంటుందంట అమ్మ మందిరంలో దెయ్యము చేత. దెయ్యం పట్టి బలహీనమైన దెయ్యము పట్టి తర్వాత ఏమైందంట? నడుము చెప్పరే, నడుము. అది లెక్క. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి గమనించండి. మీరు అనుకుంటున్నారు మేము బలే వాక్యాలు వింటున్నాం, మేము బలే ప్రసంగాలు వింటున్నాం, మేము బలే ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తున్నాం. మా ప్రార్థనలు, మా పద్ధతులు నిజంగా చూస్తే ఈ చుట్టుపక్కల ఎవ్వరు కూడా మాతో సాటి కారు అన్నట్టుగా ఒకవేళ మీరు అనుకుంటే పొరపాటు. దేవుని స్తోత్రం, చాలా పొరపాటు. ఎందుకో తెలుసా? క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం ఎవరైతే జీవించగలుగుతారో వారే వీటిని అధిగమించగలుగుతారు, లేక జయించగలుగుతారు. లేకపోతే సైతాన్ని పట్టుకుని ఏం చేద్దంటే వీళ్ళనే దనేస్తుంది. యాకోబు అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అపవాదిని ఏం చేయమన్నాడు? ఎవరు మాట్లాడేటండి? అపవాదిని అప్పుడు వాడు మీ యొద్ద నుండి, అపవాదిని ఎదిరించగలిగే శక్తిని అందరూ పొందాలి, విశ్వాసులందరూ. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించగలిగే శక్తిని నువ్వు పొందలేదనుకో, నీలో ఉంటుందా దయ్యం? నీ పిల్లల్లో ఉంటుందా దయ్యం? నీ ఇంటిలో ఉంటుందా దయ్యం? మీ యజమాని మీద ఉంటుందా దయ్యం? నీ భార్య మీద ఉంటుందా దయ్యం? నీ పిల్లల్లో ఉంటుందా దయ్యం? ఎవరి మాట ఆలకించరు. కారణం ఏంటి? కారణం ఎవరండి? కారణం దయ్యం. అందరూ స్తోత్రం చెప్పాలి. బలహీనపరచు దయ్యం. బలహీనత చెప్పండి. ఏంటండి? బలహీనతలు సంఘములోనికి వస్తున్న ప్రజలకు ఉన్నాయా? బలహీనతలే. ఏదో ఒక బలహీనత చెప్పాలి. ఒక్కొక్కరు నిలబడలేని బలహీనత, ఒకరు చూడండి చూలేని బలహీనత, ఒకరికి వినలేని బలహీనత, ఒకరికి మాట్లాడలేని బలహీనత. ఏమండి ఇంకా చెప్పనా? విశ్వాసములో బలహీనత, ఆరోగ్య విషయంలో బలహీనత, ఇంకా చెప్పాలంటే ఆత్మీయతలో బలహీనత. అన్ని బలహీనతలే. ఇన్ని బలహీనతలు ఉన్నప్పుడు దయ్యానికి చోటు దొరకదా? సైతానికి చోటు దొరకదా? ఈజీగా దొరుకుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సైతానికి అంటండి విశ్వాసులింట్లో భోజనం అంట. ఎక్కడండి చెప్పండి. మరి పాది గారింట్లో రెస్ట్.
ఏమైనా అర్థమైందా? ఎవరికి అర్థమైంది? ఎవరికైనా అర్థమైందా? దేవానికి స్తోత్రం. ఎవరికైనా అర్థమైందా? అర్థమైన ఒక మాట చెప్పండి. నీ కూడా నువ్వు వస్తున్నావే, నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు బైబిల్ పట్టుకుని నీ కూడా ఎవ్వరు రారు కానీ అది మాత్రం ఏది? మీ ఫ్రెండో అమ్మా, మీ ఫ్రెండో కూడా వస్తాడు. వచ్చి నీ ప్రక్కనే కూర్చుని నీవు జాగ్రత్తగా వినకుండా, విని అర్థం చేసుకోకుండా, బలపడకుండా, దీవించబడకుండా అన్ని అడ్డులు వేసేవారు ఎవరంటే ఎవరో చెప్పండి, ఎవరో? అది నీకు తెలియనే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమై, జీవనదిని నా హృదయములో ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయమయ్యా, జీవనదిని నా హృదయములో జీవనదిని నా హృదయములో శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయా, శరీర జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయమై, జీవనదిని నా హృదయములో. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతలు బలహీనమైన ప్రజలు, బలహీనతలతో ఉన్న ప్రజలు అనేక విషయాల్లో బలహీనతల చేత ఉంటున్న కారణము చేత అలాంటి వారిని ఆధారము చేసుకుని సాతాను ఏం చేస్తుందంటే బంధించి బందీలుగా నిలబెడుతుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఆమె 18 సంవత్సరాలు బట్టి ఈ దయ్యము పట్టి అలాగే పీడించబడుతుంది, అలాగే ఉంటుంది. ఎక్కడ? మందిరములో. ఎక్కడండి? మందిరములో అది ఉన్నది అని అంటే నేను అనుకుంటున్నాను ఆమెలో పట్టుదల లేదు, విశ్వాసము లేదు, ప్రార్థన లేదు, ప్రార్థన ద్వారా దాన్ని జయించగలిగిన ఆ పద్ధతి కూడా ఆమెలో లేదు. ఏమి నేర్చుకుంది? ఏమి పొందుకుంది? మందిరానికి వెళ్ళంటే శూన్యం. పొందింది ఏమి కనబడటం లేదు. పైగా ఎన్నో అవాకులు చెవాకులు. ఇంతకాలం పడి దేవుడి మందిరానికి వస్తున్నానే, చర్చికి వస్తున్నానే, కానీ ఈ దేవుడికి కూడా నా మీద దయ లేదు, నా మీద కనికరం లేదు. ఎలాంటి మాటలండి అవి? మంచి మాటలా? దేవుడికి కనికరం లేదా? దేవుడికి దయ లేదా? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాధ్యమాడువాడు కాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రియులరా, మరొకసారి మీ మధ్యలో దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మనము బందీలుగా ఉండకూడదు. మీరు బందీలుగా ఉండకూడదు, విడిపించబడిన ప్రజలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం.
సమస్త వ్యాధుల నుండి, సమస్త రోగముల నుండి, సమస్త కష్టముల నుండి, సమస్త దోషముల నుండి, పాప శాప మరణముల నుండి విడిపించబడిన ప్రజలుగా దైవ సన్నిధిలో ఆనంద సంతోషములతో ఆ మహాదేవుణ్ణి ఆరాధించాలి. మన ముఖం నిండా ఏముండాలట? ముఖం చూడగానే ఏముండాలి? ఉసూరిమట ఉండాలా? ఎలా ఉండాలి చెప్పాలి? ఎలా ఉండాలి? ఏదో పోగొట్టుకున్నట్టే, 6 నెలలు బట్టి గంజి లేనట్టే, అన్నం తింటా లేనట్టే అట్లాగే ఉంటే అది భక్తి అంటారా? అది పద్ధతి అంటారా? అది అలవాటే అంటారా? ఒక్కొక్క అమ్మ అంటుంది, అలా ఉంటావేటమ్మా, అలా ఉండకూడదు, ఇలా ఉండని అనబోతే నా ఇష్టం, నీకే నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే తింటాను, ఇలాగే కూర్చుంటాను, ఇలాగే మాట్లాడతాను. ఇలాంటి ఇష్టానికి విలువబడిపోతున్న ఏ అబ్బాయికైనా ఏ అమ్మకైనా ఎవరు చెప్తారండి? విని విని ఏమంటారంటే చావు ఎలాగో, ఏడు ఎలాగో అని వదిలేస్తారు. అలాంటి దుస్థితికి దేవుని బిడ్డలు దిగజారకూడదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీ అందరికీ చెప్తున్నాను, విడిపించబడాలి. బంధకములలో నుండి బయటికి రావాలి. నీకేదైనా అడ్డు ఆటంకము కలిగిస్తుంది అని అంటే దైవ సన్నిధికి వెళ్ళడానికి, మందిరానికి వెళ్ళడానికి ఎవరి మూలముగానైనా నీ యజమాని మూలముగానైనా, నీ యజమానురాల మూలముగానైనా, నీ బిడ్డల మూలముగానైనా, నీ బంధువుల మూలముగానైనా ఒకవేళ నీకు ఆటంకం అభ్యంతరం కలుగుతూ ఉంటే, దైవ మందిరానికి వెళ్ళకుండా ఆటంకాలుగా కలుగుతూ ఉంటే, ఈ రాత్రి ఉంటున్న సందర్భం లేఖనం ద్వారా ఇక నుండి ఆ ఆటంకాలకు నీవు లొంగకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆమె ఏమైపోయిందంట? వంగిపోయిందట. ఏమైపోయింది? ఎవరికి వంగిపోయింది? అదే ప్రశ్న అక్కడ. ఎవరికి వంగిపోయింది? దేవునికా? దేవునికి వంగేవాళ్ళు ఎక్కడున్నారండి? దేవునికి లోపడేవాళ్ళు ఎక్కడున్నారండి? దేవునికి భయపడేవాళ్ళు ఎక్కడున్నారండి? ఎన్ని సంవత్సరాల బట్టి దేవుని మాటలు వింటున్నా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఎదుగు లేదు, బొదుగు లేదు. పైకి మేము ఇంత ఇంత అని ప్రగల్భాలు చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు. మీరు కాదులండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆమె వంగిపోయిందట. ఎవరికి చెప్పాలి? ఎవరికి? దయ్యానికి లేక సాతానికి. సాతాను పట్టింది కనుక వంగిపోయింది. సాతాను పట్టిన వెంటనే వంగిపోయింది అనడానికి గల కారణం ఏంటంటే, భూమి మీద జరుగుతున్న అకృత్యాలు ఉన్నాయే, పాపాలు ఉన్నాయే, దోషాలు ఉన్నాయే, చేయలేని కార్యాలు ఉన్నాయే, అక్రమాలు ఉన్నాయే, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? జరగడానికి కారణం ఏది అని అంటే సాతానికి వంగిపోయిన కారణము చేత పురిగర అలాంటివి జరుగుతున్నాయి. అక్కడికే వచ్చాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. అక్కడికే వచ్చాడు. ఆ నడుము వంగిపోయిన, ఆ దయ్యము పట్టి వంగిపోయిన స్త్రీ దాదాపుగా 18 సంవత్సరాలు బట్టి బాధపడుతూ ఉంటే యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమెనే పలకరిస్తున్నాడు, అమ్మా. పైగా అక్కడ అంటాడు, 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధించబడిన ఈమె విశ్రాంతి దినమున విడిపింప తగదా అని అంటాడు. ఈమె కూడా అబ్రహాము కుమార్తె. ఎవరట? ఈమె కూడా అబ్రహాము కుమార్తె. అబ్బా, అబ్రహాం అంటే ఎవరో తెలుసా? విశ్వాసులకు చెప్పాలి, విశ్వాసులకు అందరూ చెప్పాలి, విశ్వాసులకు ఇన్నిసార్లు చెప్పాను. ఈ పాప ఎవరు? పాప ఎవరి మీది? దేవుని స్తోత్రం. ఇన్నిసార్లు చెప్పాను, ఒక్కసారి ఇలా చూడదు అమ్మాయి. అది నా బాధ. మీరు అందరూ ఇటే చూడండి. అయిపోయింది నా టైం, ముగించేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వినబడుతున్న ఈ వర్తమానం మీకు ఆశీర్వాదం. ఏమండి, పేరుకు మాత్రమే విశ్వాసులు చాలామంది. అవునా కాదా? బైబిల్ ఏమందంటే, వచ్చిన చదవడానికి సమయం లేదు. అబ్రహాము పిల్లలని పిలువబడినంత మాత్రమున అందరూ వారసులు కారు అని ఉంది.
హల్లెలూయా, హల్లెలూయా. మేము అబ్రహాము కుమారులమని చెప్పుకున్నంత మాత్రాన అందరూ అబ్రహాముకున్నట్టి విశ్వాసము కలిగిన వారు కాదు. ఎవరు మరి అని అంటే గమనించండి, విశ్వాసము లేని విశ్వాస భ్రష్టులు, విశ్వాసము లేనివారు, విశ్వాసము పొందని వారు, ఆశ్చర్యాద్భుత కార్యాలు చూడలేని వారు. ఏమండి, పేరుకు మాత్రమే చెప్పాలి, పేరుకు మాత్రమే అబ్రహాము సంతానమని పిలువబడేవారు ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులని పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. పేరుకు మాత్రమే సంఘము అని పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. మరి మీరు ఎలా ఉన్నారో? మీకు మంచి పేరు రావాలా? మంచి పేరు రావాలా? ఆశీర్వాదం రావాలా? దీవించబడాలా? మీ బిడ్డలు దీవించబడాలా? మీ కుటుంబం దీవించబడాలా? లేకపోతే పరలోక రాజ్యానికి ఎత్తబడే గుంపులో మీరు ఉండాలా? చెప్పరా చెప్పరా? ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారా? ఉండడానికి వీలు ఉండదు. వెళ్ళిపోయే రోజు చాలా దగ్గరగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషి అంట 3 సార్లు ఏడుస్తాడంట. ఎన్నిసార్లు చెప్పడం? ఎన్నిసార్లు అయ్యా చెప్పండి, ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు అంటే చెప్పండి. ఎప్పుడెప్పుడు ఏడుస్తారు? త్వరగా కొనుక్కోకుండా సనుక్కోకుండా చెప్పండి, ముందుకు పోదాం. నిజంగా చెప్పండి, చెప్పండి అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, ఆయాసం వస్తుంది అయ్యలారా, చెప్పండి. గట్టిగా తర్వాత మీరు చాలా డబ్బే వాళ్ళు ఈ రాత్రి నాకు టైం వేస్ట్ అవుతుంది, చాలా వాల్యుబుల్ టైం. ఆయన అప్పుడే జీవన్ గారు టైం పెట్టేశారు. దేవునికి స్తోత్రం. పుట్టినప్పుడు ఏడుతాడట. రెండవది, మీకు శరణం వార్తలు మీకు అర్థం అయితే చూసుకోండి ఈసారి. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకో నేను పుట్టానని. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకో నేను పుట్టానని. బ్రతుకుచూ ఏడుస్తావు, ఇలా ఎలా బ్రతకాలని. బ్రతుకుచూ ఏడుస్తావు, ఇలా ఎలా బ్రతకాలని. పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు, పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు. అయ్యో నేను పోతున్నానే, పయనించే మానవా ఎందాకా నీ పయనం. పయనించే ఎందాకా నీ పయనం. అంతు తెలియని లోకంలో ఆత్మజ్యోతి ఆయేసే, ఆత్మజ్యోతి ఆ క్రీస్తేసే. పయనించే మానవా ఎందాకా. అర్థమైందా? ఎవరో చెప్పారు, పుట్టగానే తల్లి ప్రసవించగానే ఏడుస్తారట పిల్లలు. ఎవరు? ఆ పసిబిడ్డలు. అదేంటో కానీ బేరమని ఏడుస్తున్నా ఆ ఏడుస్తున్న పసిబిడ్డ వైపు చూడకుండా ఆ తల్లి వైపే చూస్తారట. ఎందుకు అని అంటే ఆ ప్రసవించగానే ఆ యొక్క బాధ భరించలేక మోర్చిల్లిపోయి, ఏమండి, లేకపోతే కోమలోకి వెళ్ళిపోయి అలా పడిపోద్దట ఆ తల్లి. అందరూ భయం లేదమ్మా, భయం లేదమ్మా, ఏం పర్లేదమ్మా, దేవుడు ఉన్నాడమ్మా, భయపడకమ్మా అని ఆ అమ్మనే ఓదారుస్తారు, ఏదో బలపరుస్తారట. కానీ ఆ ఏడుస్తున్న పసిబిడ్డ దగ్గరికి ఎవరు మాట్లాడరే. అదొక్కటి ఏడవడం. ఇంక ఎక్కువ చెప్పను, చాలా ఉన్నాయనుకోండి. రెండవది ఎప్పుడు ఏడుస్తారు చెప్పనా? పెళ్ళయింది.
అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి అయ్యింది. అర్థమైందా? అర్థమైందా? ఏ భర్త అన్నా ఏడుస్తున్నాడంటే కారణం ఎవరో? ఎవరు చెప్పలేటండి? భార్యామణి. ఎవరండి? ఆ అమ్మ ఎంత గయ్యాలదో, ఆ అమ్మ ఎంత జగడగుంటిదో, ఆ అమ్మ ఎంత, ఇంకా ఏ పోతులో ఉన్నాయిలే, ఆ పోతుల గురించి చెప్పొద్దు. దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ఎంత ఏడిపిస్తుందో. ఎంత కష్టపడి వచ్చిన ఆ యజమాని కుదురుగా ముద్ద తిన్నేవదే, కడుపు నిండా ముద్ద తిన్నేవదే, కంచం నిండా పెట్టి ఎదురుగుండా కూర్చుని ఏదో మొదలెడుతుంది. సోది మొదలెడితే ఆడేం చెప్తాడంటే తట్టుకోలేక అలాగని చేయగలిగితే ఏం చేస్తాడు? అయ్యా, అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి బాబా. ఎందరు లేరు అలాంటి వాళ్ళు? ఒకరోజా 2 రోజా? ఎంతకాలం బాధపడాలి అలాగా? బ్రతుకుచూ ఏడుస్తాం. ఎంతకాలం? ఎక్కడ దొరికిందిరా నాకు ఈ వెళ్ళమో? మాయదారి పెళ్ళం కాదురా బాబు, ఇది ఆడమనిషి కాదురా బాబు, ఇది బాబు నాకు కంట కట్టారురా బాబు, నా పేక్క కట్టారురా బాబు. బాబు ఏడుస్తూ ఉంటారు. ఇంటోళ్ళందరూ ఏడుస్తారు. అందరిని ఏడిపిస్తుంది ఎవరు? ఒక అమ్మ చాలండి ఏడిపించడానికి. దేవుని స్తోత్రం. మరలా ఆ అమ్మ ఎంతో భక్తురాలు, ఆ అమ్మ ఎంతో బలమైన విశ్వాసం. దేవా మొదలెడతారు. దేవుని స్తోత్రం. ఇంటికి వెళ్ళి దబడి ఒక్కొక్క భర్త ఉంటాడు. ఇప్పుడు అమ్మాయి గురించి చెప్పేసాను కదా, మంచి భర్తేనా అని అంటే ఆడేటండి బాబు. దేవుని స్తోత్రం. ఆ మహానుభావుడు నిజంగా మానవత్వమే ఉండదు. భార్యకి బాధ కలిగింది చూడడు, వేదన కలిగింది చూడడు, ఆకలి కలిగింది చూడడు, ఏమీ పట్టించుకోడు. ఆయన ఎంచేపు ఆయన గొడవే, ఆయన తిండే, ఆయన కొడిపే, ఆయన ఆలోచనే. మాట కానీ ఎదురు చెప్పిందా? మాట్లాడరా? మాట కానీ ఎదురు చెప్పిందా? తట్టా బుట్టా సందేశం కన్నారింటికి పటాపట్ పారిపోవడం తప్ప ఇంకేమీ లేదు. అంత గొప్ప భర్తలు కొందరు. దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఎప్పుడు దాకా ఏడుస్తారు ఇలాగ వీళ్ళిద్దరును? నేను ముగించేస్తాను. ఎప్పుడు వరకు ఏడుస్తారు? ఇది ఇంకా వస్తానే ఉన్నారు ఏంటండి బాబు, బైబిల్ పెట్టుకుని హల్లెలూయా. ఎప్పుడు దాకా వస్తారండి ఇలా ఏడుస్తూ వాళ్ళు? ఇద్దరిలో ఎవరొకరు పోయేటప్పుడు కూడా మంచాన్ని పట్టేసి ఏదో రోగం వచ్చి ఆయనకో ఆమెకో వచ్చేసి ఇంకా ఏడుస్తుంటారండి. మామూలు ఏడుపు కాదు. మాయిదారి బతుకు, ఎందుకు వచ్చింది ఈ బతుకు, ఎందుకు ఇలా పెట్టాడు దేవుడు, ఎందుకు ఇలాగ ఇచ్చాడు దేవుడు, నాకు దేవుడు ఇలాంటి రోగం ఇచ్చాడు ఏంటి, ఇలాంటి బాధ ఇచ్చాడు, తీసుకుపోతే కదా నేడుతుందట. తీసుకెళ్తాడా? అంత తొందరగా తీసుకెళ్తాడా? ఆ సంగతి ఏదో తేల్చే వరకు ఆయన తక్కువడు కాదు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏడిపించే భర్తలుగా, ఏడిపించే భార్యలుగా సంఘాల్లో ఉన్నారు అనంటే దానికి బలమైన కారణం ఏంటంటే అది ఎవరి పని? అది దయ్యం పని. ఈ దయ్యం ఆ ఇంటిలో నివాసం చేసినంత కాలం వాళ్ళకి సమాధానం ఉండదు, వాళ్ళకి నెమ్మది ఉండదు, వాళ్ళకి సంతోషం ఉండదు. తిండి తిందామన్నా తినటానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పదు. అలాంటి భయంకర పరిస్థితులు. అదే సాతాను కలిగించే చిక్కులు, బంధకాలు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవది, ఈ బంధకాలన్నిటినీ విడిపించడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చారు. ఆయన బంధించబడిన వారిని, చీకటిలో ఉన్న వారిని, చెరసాలలో ఉన్న వారిని, బందీలైన ప్రతి ఒక్కరిని, పాపము చేత బంధించబడిన వ్యక్తిని చూడండి. మీకు కావలసిన ముక్క చూపిస్తాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. మంచి వాక్యం. అమ్మా కాళ్ళు బారేసారు తల్లారా, భయమేసేస్తుంది నాకు చూస్తుంటే. దేవుని స్తోత్రం.
భోజనం ఎలా తింటారో నాకు అర్థం కాదు ఇంటికాడ. చదువు, చూసారా? చూసుకోండి, చదువునన్నా. దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల చేత బంధింపబడును. దుష్టుని దోషములు వానిని చిక్కులలో పెట్టును, వాడు తన పాప పాశముల చేత బంధింపబడు. అందరూ చెప్పండి, దుష్టుని దోషములు. అందరూ చెప్పండి అమ్మ. దుష్టురాలి దోషములు, దుష్టుని దోషములు, దుష్టురాలి దోషములు వారిని చిక్కులలో పెట్టును, వారు తమ పాప పాశముల చేత బంధించబడుదురు. ఎవరిపుతారు ఇప్పుడు బంధకాల నుండి? పాపము చేత కట్టబడిన వాళ్ళని, పాప పాశములు అంటే తాళ్ళు గొలుసులు, వాటి చేత కట్టబడిన వాళ్ళని, బంధించబడిన వాళ్ళని ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? మాట్లాడేటండి. ఎవరు విడిపిస్తారు? చెప్పరా? ఎవరు విడిపిస్తారు? ఎవరి లోకంలో ఎవ్వరు విడిపించరు. విడిపించే నాదుడు భూమి మీద లేడు. ఎవరు రారు. నీ బంధువులు రారు, అన్నదమ్ములు రారు, అక్క చెల్లెలు రారు, యజమాని రాడు, యజమానురాలు రారు, తల్లిదండ్రులు రారు, ఎవరు రారు నీ దగ్గరకి. నిన్ను విడిపించడానికి వచ్చేవాడు ఒకే ఒక్కడు, ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు విడుదల కలిగినదా? మీ పాపము నుండి విడుదల కలిగినదా? మీ దోషము నుండి విడుదల కలిగిందా? మీకున్న ఆ బాధాకరమైన లేకపోతే శాపగ్రస్తమైన ఆ స్థితి నుండి మీకు విడుదల కలిగిందా అనేది ఈ మధ్యాహ్నం ఈ రాత్రి దేవుడిని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. నీవు విడిపించబడకపోతే నీకు ఆనందము లేదు. నీవు విడిపించబడకపోతే నీకు ఆరోగ్యము లేదు. నీవు విడిపించబడకపోతే నీకు ఆశీర్వాదము లేదు. నీవు విడిపించబడకపోతే దేవుని బిడ్డవు కానే కాదు. ఎవరు బిడ్డవి? సైతాను బిడ్డవి. సైతాను బిడ్డవి. సైతాను బిడ్డవి. సైతాను బిడ్డవుగా ఉండి దేవుడి దీవెనలు పొందేద్దామనంటే దేవుడంత అమాయకుడు కాదు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. బంధకములలో నుండి నిరీక్షణ కలిగిన వారలారా మీ కోటను ప్రవేశించుడి. కోట అనగా మందిరము. ఏంటండి? కోట అనగా చెప్పండి. కోట అనగా మందిరము. విడిపించబడిన వారు, స్వస్థత నొందిన వారు, రక్షింపబడిన వారు, పాప పాశముల నుండి విడిపించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు వెళ్ళవలసిన చోటు ఏమిటంటే కోట అనగా దేవుని మందిరం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. చాలామంది విడిపించబడ్డాము, మేము రక్షించబడ్డాము, మేము బాప్టిజం పొందాము, మేము దేవుని బిడ్డలు అయిపోయాము, మాకు అన్నీ తెలిసిపోయినవి అంచేత మేము అందరిలాగా వీళ్ళకిలాగా మేము మందిరానికి వెళ్ళాల్సినంత అవసరత మాకు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళే సైతాను పెద్ద కూతురు పెద్ద కొడుకును. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నా కొండయు నా కోట నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసి యెహోవా నాకు నా ప్రాణ హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోతున్నావమ్మా, వెళ్ళి రండి అమ్మా. దేవునికి స్తోత్రం. జాగ్రత్త గమనించండి. కోటను ప్రవేశించండి అనగా మందిరమునకు రావాలి. రక్షింపబడిన వారు, బంధకముల నుండి విడిపించబడిన వారు, పాప శాపము నుండి విడుదల నొందినవారు. అమ్మా అయ్యా ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసింది. అందరూ చెప్పండి, నేను బ్రతుకు దినములన్నీయు. అయిపోయింది. మేము చెప్తే చెప్తారట. వచ్చిందే. ఎన్నిసార్లు పెదాలు అరిగిపోయేలాగా, నోరు అరిగిపోయేలా చెప్తున్నారు చాలాసార్లు ఈ మాట. మీరు చెప్పరు, మీకేం చెప్తారు? మీకేం కావాలి చెప్పండి. ఇప్పుడైనా మీకు అసలు అర్థమైందన్న మాట? బాబాయ్ నా మీద తిరబడిలాగా ఉన్నారు. నేను బ్రతుకు దినములన్నీయు, నేను వెనకాల చెప్పండి, ఎప్పటికీ కృపాక్షేమం అంటారా? నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతును. ఎక్కడ మన నివాసం? ఎక్కడ? ఇందాక బాబు చెప్తున్నాడు, నేను వచ్చినప్పుడు విన్నాను మాట. నా మనసులో వెంటనే పడిపోయింది. ఏంటో తెలిసిన? భక్తిహీనుల గుడారమునొద్ద నివసించుట కంటే. చెప్పండి, మీరు చెప్పండి, మీరు విన్నదే. నేను వస్తా విన్నాను ఒక్క ముక్క. చెప్పండి. ఎంతసేపు చెప్పుంటాడో, నోరు అరిగిపోయేలాగా, గొంతు పోయేలాగా, ఉన్న పానం అంతా ఊడిపోయేలాగా. ఉపవాసం పాప మా అబ్బాయి చెప్పాడు, చెప్తున్నాడు కాబట్టి మీకు. నేను వస్తా విన్నాను ఒక్క ముక్క. చెప్పండి అమ్మా. అయ్యో జాలి కనికరం లేదురా బాబు. దేవుని స్తోత్రం, స్తోత్రం. చెప్పండి, చెప్పండి. ఆ మొక్కే చెప్పండి. ఏ మొక్క? ఇదేంటి కొనుక్కుంటారేంటి బాబు? అలస అనుకుంటారండి. చెప్పమంటే, భక్తిహీనుల గుడారమునొద్ద నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నివసించుట నాకిష్టము. వెరీ గుడ్. ఎక్కడున్నారు భక్తిహీనులు? భక్తిహీనులు ఇల్లు ఎక్కడుంది? దైవ సన్నిధిలో నిజంగా చెప్తున్నాను, దేవుని మాట ప్రకారముగా, దైవ సేవకులు చెప్పిన ఉపదేశ ప్రకారంగా మీ జీవితాలు ప్రభు దగ్గరికి నడిపించుకోకపోతే, ఆ ప్రకారంగా ప్రవర్తించకపోతే, ఆ ప్రకారంగా జీవించడం నేర్చుకోకపోతే వాళ్ళే చెప్పాలి, వాళ్ళే. అది మంచి పేరా? మంచి పేరా? అసలు చెప్తాను, ఏమనుకోకుండా చిన్న మాట చెప్తాను. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు లేక పరిపూర్ణమైన క్రైస్తవుడు అంటే ఎవరు? ముగించేస్తాను. పాస్టర్ గారు నన్ను ఏమనుకోకూడదు, పాస్టర్ గారు నన్ను ఏమనుకోకూడదు, ప్లీజ్ నన్ను అది ఓర్చుకోండి కొంచెంసేపు. తాట తీసేయాలి ఒక్కొక్కరు పట్టుకుని. ఏమీ లేదండి, మంచి మనిషికో మాట అండి. మంచి గొడ్డుకి మీరందరూ మంచోళ్ళే కదా, చెప్పండి. మిమ్మల్ని చెడ్డోళ్ళు అంటే నన్ను ఏదో అనుకుంటారు. మీరు అందరూ మంచోళ్ళే బాబోయ్. దేవునికి స్తోత్రం. అందరూ మరీ మంచోళ్ళు. చెప్పండి మంచి మాట. ఏం చెప్పాను? ఎవరో చెప్పరా? పోనీ నేను చెప్పానా? పోనీ శరణం పాడదాం, అప్పుడు ఏమన్నా అర్థమవుద్దేమో. మనసున్న మంచి దేవా
నీ మనసు నాకిచ్చా, మనసు మలినమైన నా మనిషిగా దిగి వచ్చావా, మనసున్న నీ మనసు మలినమైన హృదయము వ్యాధితో నిండిన హల్లెలూయా. టైం వేస్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పాటలు నేర్చుకుంటే మా ఊరండి. మీ పాస్టర్ గారిని సెలవు అడిగి పర్మిషన్ మా ఊరండి, అప్పుడు నేర్పిస్తాం. దేవునికి స్తోత్రం. ఇలా పాడుకుంటే ఏమవుతుంది? నాకు చాలా పాటలు వచ్చు. మీకు వచ్చిన పాటలన్నీ వచ్చేసి ఆగండి. మంచి క్రైస్తవుడు, పరిపూర్ణమైన క్రైస్తవుడు అంటే ఎవరు? మనందరినీ క్రైస్తవులు అంటారా? ఎలాంటి క్రైస్తవులు అని అంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎలాగున్నావు? నులివెచ్చగా ఉన్నావు కనుక నీ మీద సెంటు రాస్తానన్నాడా? సుగంధ ద్రవ్యం వేస్తానన్నాడా? ఏం వేస్తాన్నాడు అంటే కాండ్రకిచ్చి ముఖం మీద వస్తా అన్నాడు. ఎవరో ఆయన. ఎందుకు? సరి అయిన నిజాయితీతో కూడిన, నిజంగా యథార్థతతో కూడిన, నీతితో కూడిన, భయభక్తులతో కూడిన భక్తి జీవితాన్ని జీవించని ఏ ఒక్కరు కూడా వాళ్ళు నిజమైన క్రైస్తవులు, నిజమైన దేవుని బిడ్డలు కాదు. మీరు అనుకున్నారు గాక, దేవునికి స్తోత్రం. ఎవరు నిజమైన క్రైస్తవుడు? మరలా చెప్తున్నాను, మంచి పేరు రావాలండి. ఎలా వస్తుంది మంచి పేరు? ఎంతకాలం భక్తి చేసినా చాలా మందికి, ఎన్ని సంవత్సరాలు గుడికి వెళ్ళినా చాలా మందికి పేరు ఉండదు, మాట్లాడలే పేరు ఉండదు, ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక ఆయన గురించి మంచి మాట్లాడినాడు చూడండి, చూపిస్తాను. క్రైస్తవుడు అంటే ఎవరో ఆ మాట చూపించండి. త్వరగా ముగిచ్చేస్తాను. టైం అయిపోయింది కదా? హలో, టైం అయిపోయింది కదా? ముగిచ్చేద్దాం కదా? ఇంకా ఉందా? 10 నిమిషాలు? సరే, ఒక 10 నిమిషాలు చూడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. త్వరగా చదవండి. అమలో వెళ్ళిపోదాం ముందుకి. 10 నిమిషాలు ఉంది టైం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టమంత. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పాలి. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పాలి. మంచోళ్ళు అండి, చప్పట్లన్నా కొట్టారు. దేవునికి స్తోత్రం. ఏమంటాడండి దేవుడు? నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగిన వాడు, నిండు మనస్సుతో నన్ను సేవించినాడు. ఏమన్నా అర్థమైందండి? ఎవరండి ఆయన పేరు? అయ్యా ఎవరండి చెప్పండి? ఎవరండి ఆయన పేరు? ఇలా చూస్తా అలా చూస్తారు, బిల్లగా అడుగుతుంటే ఎవరండి ఆయన పేరు చెప్పండి? యాకోబు గారు ఉన్నారా? ఏం పేరండి? కాలేబు. మంచోడండి మీరు. దేవుని స్తోత్రం. కాలేబు మంచోడు అంట. మరి మనం సరే, మన సంగతి అలా ఉంచండి. ఆయన మంచి క్రైస్తవుడు. ఇంకొక మాట చూపిస్తాను. నా మనసులో ఉన్న విషయాలు చెప్తున్నాను. అసలు చాలా మూల్యమైన విషయాలు ఇవి నిజంగా మీ బోటి వాళ్ళు చెప్పే కాదు. నేను నా మనసు లేకపోతే నా ఆలోచన ప్రకారంగా చెప్తే ఇంకా మీకంటే మంచి గొప్పలు చెప్పాలి. దేవుని స్తోత్రం. మీకు చెప్పేస్తున్నాడు దేవుడు అంటే మీరు చాలా ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. నా సేవకుడు చాలా మంచి మనసు గలవాడు. సంఘాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలండి? మంచి మనసుతో ఉండాలి. ఎలా ఉండాలి?
మంచి మనసు, మంచి మనసు సంపాదించాలి. ఏం సంపాదించాలి? మంచి మనసు సంపాదించుకోగలగాలి. లేకపోతే నీకు మంచి పేరు రాదు. ఇంకో మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం చూడండి. బైబిల్లో లేని మనకు అక్కర్లా, బైబిల్లో ఉన్నవే మనకు కావాలి, అంతే కదా. చదవండి. యేసు నతానయేలును తన యొద్దకు వచ్చుట చూచి, అదిగో ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతనిని గూర్చి అందరూ చెప్పండి, ఇదిగో చెప్పాలి. ఇదిగో ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారు? యేసు ప్రభు చెప్తున్నారు. అమ్మా అయ్యా ఎవరో కాదు చెప్పేది మాట. యేసు ప్రభు ఏమన్నారు తెలిసిన? నతానయేలుని గురించి ఇదిగో ఇతడు, చెప్పండి ఇదిగో, అందరూ చెప్పాలి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. మరి ఆయన మంచి భక్తుడా కాదా? మంచి క్రైస్తవుడా కాదా? మాట్లాడేటండి, అవునా కాదా? నిజమైన క్రైస్తవుడు, నిజమైన భక్తుడు, నిజమైన విశ్వాసి, నిజమైన భక్తి కలిగిన వాడు, ఇంకా చెప్పాలంటే నీతి కలిగిన వాడు, నిజాయితీ కలిగిన వాడు. ఒక్కొక్కసారి అంటారండి, ఈ మాట ఏమనుకోకుండా ఈ మాట అంటున్నానని, ఇద్దరికి గొడవ వచ్చిందండి. ఇద్దరు వ్యక్తులు గొడవ వచ్చిందండి. అయ్యా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? వింటున్నారా? ఆకలేస్తుందా? వేస్తుంది, నాకు వేస్తుంది. ఏం చేయను? అన్నం పెట్టరు. హల్లెలూయా. వినండి, ఇద్దరు మనుషులు గొడవ వచ్చింది అనుకోండి, వాళ్ళకు ఎవరో వాళ్ళని ఆపలేకపోతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత వెళ్ళిపోతారు. రే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఒరే నీకు నీతి ఉందా? ఏంటి నీకు నీతి ఉందా? ఒరే నీకు జాతి ఉందా అంటారా? ఎవరు మాట్లాడేటండి? నేను ఎవరిని అంటలేదండి బాబు. నీతి ఉందా? నీకు జాతి ఉందా? నీకు నిజాయితీ ఉందా? నువ్వు అన్నమే తింటున్నావా? ఈ మాటలు వినబడుతూ ఉంటాయి. ఈ రాత్రి దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. మనకుందా నీతి? మనకుందా నిజాయితీ? మనకుందా నిజమైన భక్తి? కపటము లేని భక్తి ఉందా? చెప్పరా? పరిపూర్ణమైన మంచి మనసు, కపటము లేని మనసు, తిరుగుబాటు చెయ్యని మనసు, ఎదురు తిరగని మనసు. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి ఎదురు తిరగని మనసు ఎంతమంది గురించి చెప్పండి. ముగించేస్తున్నా, అయిపోయింటాయి. నాయన ఏంటి వీళ్ళందరూ దొంగలే అన్నమాట. వీళ్ళందరూ దొంగలే అన్నమాట. అందరూ తిరుగుబాటు చేసేవాళ్ళే. మాట చెప్తే ఆలకించండి. నేను దాదాపుగా 40 సంవత్సరాల బట్టి సేవ చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు బట్టి? ఓ పెద్దమ్మా ఇలా చూడమ్మా, అయ్యి బాబా భోజనం చేయబెట్టే ఇలా చూడు. మొన్న సేవకుల యొక్క ఫోన్ చేస్తాను, బిజీగా ఉన్నాను. వాళ్ళకి చెప్తాను. ఓకే ఇల్లు ఓకే. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఫెలోషిప్ పెద్ద సంఘాన్ని కలిగిన సేవకుడు, ఇలాగే సంఘాన్ని కలిగిన సేవకుడు, నాకులాగా సంఘాన్ని కలిగిన సేవకుడు కానీ సేవకురాలు కానీ. వినండి బాగా, మాట జాతకం ముగించేస్తాను. విన్నారా? ఆ వ్యక్తట, ఆ పాస్టర్ గారు తనకి భోజనం లేదని బాధపడ్డట. ఏమి లేదని? బట్టలు లేవని బాధపడ్డట. ఎవరో ఇంట్లో వాళ్ళ ఆవిడ కొట్టిందని బాధపడ్డంట.
అలా ఆవిడ కొడతా ఒక పాత్ర కొట్టేది పట్టు చిన్న కొట్టేది, అయినా బాధపడ్డట. కొట్టుకో అంటట. అర్థమైందా? వాళ్ళిద్దరూ కొట్టుకున్న బాధపడ్డట, వాళ్ళ అబ్బాయిని కొట్టేసిన బాధపడ్డట, ఇంట్లో వాళ్ళందరూ తిరగబడినా బాధపడ్డట, అలా ఆవిడ అన్నం పెట్టబోయినా బాధపడ్డట, ఏ సంఘటన వచ్చినా బాధపడ్డట, దేని గురించి కూడా బాధపడ్డట. సేవకుడు దేని గురించి బాధపడతాడు, నలిగిపోతాడు తెలుసా? అర్థమైంది ఇప్పటికైనా? తనకేమీ లేకపోయినా బాధపడ్డట. సంఘము కొరకు బాధపడతారట. దేవునికి స్తోత్రం. సంఘము కొరకు నలిగిపోతారట, సంఘం కొరకు ఏడుస్తారట, సంఘం కొరకు కన్నీళ్లు గారుస్తారట. వాళ్ళకి ఎవరికైనా ఏదన్నా చిన్నది ఏదైనా వచ్చింది అనుకోండి, తనకు ఎంతో బాధగా ఉన్నట్టుగా పరుగు వెళ్ళిపోయి ఆ వ్యక్తి యొక్క ఆలన పాలన చూసి విషయాన్ని తెలుసుకుని వాళ్ళ కొరకు కన్నీళ్లు గారుస్తారట. ఎవరు చెప్పండి? ఎవరి కోసం బాధపడతారు? ఎవరి కోసం నలిగిపోతారు? ఎవరి కోసం తిండి మానేస్తారు? ఎన్ని బాధలైనా ఉంటాయి వెనకాల. దేవునికి స్తోత్రం. వెనకాల ఎన్ని కష్టాలైనా ఉంటాయి వాళ్ళకి, ఎన్ని ఇబ్బందులన్నా ఉంటాయి వాళ్ళకి, ఎన్ని అవసరాలన్నా ఉంటాయి వాళ్ళకి, ఎన్ని బలహీనతలన్నా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ బలహీనతల వైపు కానీ, వాళ్ళకున్న అవసరాల వైపు కానీ, వాళ్ళ ఇబ్బందుల వైపు కానీ ఏమి పట్టించుకోరు. సంఘంలో ఏ ముసలమ్మ కన్నా బాగోలేదు అనుకోండి, పరుగు వచ్చేది ఎవరు? ఆటారు ఎవరు? ఆ మార్తమ్మే హాస్పిటల్లో ఉందంట, ఆ మరియమ్మే ఇంటి దగ్గర బాధపడుతూ ఉందంట, టైఫాయిడ్ జ్వరం అంట, ఫ్లూ జ్వరం అంట, చికెన్ గున్యా అంట, ఇంకే గున్యా ఉంది, ఇంకే ఉన్నాయి బాబు జ్వరం, బాధపడుతున్నారు. అలా మాట తెలియగానే ఆ పాస్టర్ గారు ఏం చేస్తారు? పనులన్నీ వదిలిపెట్టి గబగబా వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. అంటే పాస్టర్ గారి మనసు ఎవరి మీద ఉంటుంది? అమ్మా చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. ఆ పాస్టర్ గారి యొక్క బాధను అర్థం చేసుకుంటే విశ్వాసులు ఎక్కడున్నారు? ఆ పాస్టర్ గారి యొక్క వేదనను అర్థం చేసుకుంటే అమ్మలు ఎక్కడున్నారు? అయ్యలు ఎక్కడున్నారు? ఏ సంఘములో ఉంటారో ఆ సేవకుడు చాలా ధన్యుడవుతాడు. దేవునికి స్తోత్రం. ఏ సంఘంలో అర్థం చేసుకొని అధములు ఉన్నారో, అజ్ఞానులు ఉన్నారో, అవివేకులు ఉన్నారో ఆ సేవకునికి ఏం ఉపయోగము ఉండదు. ఇక్కడ సంతోషం ఉండదు, ఇంటికి వెళ్ళినా సంతోషం ఉండదు. అంత నలుగుడే. ఎవరికే? ఎడా పెడ బాధలే. ఎవరికి అయినను ఎంత నలిగిపోయినను దేవుని మీద ఆధారపడుతూ ప్రాణాన్ని సైతం, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సేవ చేసే భాగ్యాన్ని దేవుడు తన సేవకులకు ఇచ్చాడు. అలాంటి సేవకుల్ని కలిగిన మీరు ధన్యులు కదా? చెప్పండి, స్తోత్రం చెప్పండి. దైవ సేవకులను గౌరవించడం, దైవ సేవకులను ప్రేమించడం, వారి ఆలన పాలన చూడడం అనేది కానీ మీలో ఉన్నట్లయితే ఆ సేవకులు దీవించబడతారు. ధైర్యంతో, ఆనందంతో ఇంకా ఆ సేవను చేయగలుగుతారు. నేను చెప్తున్నాను చివరిగా, అమ్మ ఆగండి, 3 మాటలు ఉన్నాయి అందులో, ఎన్ని చెప్పడానికి సమయం లేదు. ఏమన్నాడంటే, బంధకములలో ఉండి నిరీక్షణ కలిగిన వారలారా 2 మేలు మీకు నేను కలుగజేసేదును అన్నాడు. డబుల్ బ్లెస్సింగ్, 2 ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. 2 ఆశీర్వాదం పొందాలంటే మీరు విడుదల పొందాలి. అసూయ నుండి బయటికి రావాలి, ఈర్ష్య నుండి బయటికి రావాలి, పాపం నుండి బయటికి రావాలి, అవిధేయత నుండి బయటికి రావాలి, లోబడే స్వభావం ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ తర్వాత దైవ మందిరంలో ఆరాధనలో చక్కగా పాల్గొంటూ వారి నడిపించే నడిపింపులో కానీ కొనసాగుతూ ఉంటే ఆ తర్వాత అంటాడు, 2 మేలు మీకు నేను. అందరూ చెప్పండి, 2 మేలు. 2 మేలు పొందిన ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఇంకెవరు? చాలామంది ఉన్నారు 2 మేలు పొందిన. అయినా నేను చెప్పను కానీ 2 మేలు పొందినవాడు ఎవరు? మీరు చెప్పినట్టుగా మీరు ఎవరండి? యోబు. ఎక్కడుంది యోబు? బైబిల్లో ఉందండి. బైబిల్లో ఉండే అలా ఉండే. దేవుని స్తోత్రం. నా బైబిల్ ఉంది బోల్డ్ అంతా. ఆగండి. ఎలా పొందగలిగాడు అంటే
అతనిలో ఉన్న ఓర్పు, అతనిలో ఉన్న సహనం, అతనిలో ఉన్న భక్తి, అతనిలో ఉన్న ప్రార్థన మనలో కూడా ఉంటే మనం కూడా రెండంతలు దీవించబడతాం. దేవుని స్తోత్రం. రెండంతల ఆశీర్వాదం పొందడానికి ముందు ఉండవలసింది రెండంతల ఆత్మ. ఏంటండి అది ఎవరో కోరుకున్నారు తెలుసా మీకు? పాస్టర్ గారు చెప్పకూడదు. మీకే ఇస్తున్నాను ఆఫర్ మీదే. బై వన్ గెట్ వన్ అంటే ఏంటి? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. రేపు నుంచి అన్ని ఫ్రీలే. దేవుని స్తోత్రం. రండి చెప్పండి మీతో లేదు చెప్పలేటండి. చెప్పండి. నువ్వే పళ్ళు తీసుకోవాలంటే నువ్వే చెప్తున్నావు. మీతో ఎవరు చెప్పడం లేదు. ఎలీషాని వాళ్ళు ఎవరు చెప్పరేటి? చెప్పడమా? ఎవరో చెప్పండి నాయన, వదిలేస్తాను. అమ్మ చెప్పండి అమ్మా. ఎలీషా ఎవరు? హేరోదు తమ్ముడా? హామాను పెద్ద కొడుక? ఎవరు? ఏలియా శిష్యుడు. ఎవరమ్మా? ఏలియా శిష్యుడు ఎలీషా గనక ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఏలియా నుండి ఎలీషా ఏం కోరుకున్నాడు? నాకు రెండంతల, దేవుని స్తోత్రం, ఆయన పొందుకున్నాడు రెండంతల ఆత్మ. మీరందరూ ఎవరు శిష్యులు? ఈ కదిపి కయ్యం తెచ్చుకుంటూ ఉంటారు. మీరందరూ ఎవరు శిష్యులు? ఏట పెద్ద డ్రెస్ చేసుకుని వచ్చారు. మీరు అందరూ నా మాట వింటారని. డ్రెస్ చూసన్నా వినండి అమ్మా. దేవుని స్తోత్రం. మీరందరూ ఎవరు శిష్యులు? ఇందాక చెప్పాను కదా. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందా అమ్మ? 18 సంవత్సరాలు బట్టి ఆ అమ్మేమో ఆ సైతానికే శిష్యురాలట. మరి మీరు ఎవరు శిష్యులు? మీరు ఎవరు శిష్యులు కాకపోతే మీరు అలాగే ఉంటారు. ఇప్పుడు ఎలాగున్నారో ఎప్పుడు అలాగే ఉంటారు. మారండి, పద్ధతి మార్చండి, అలవాటు మార్చండి, చూపులు మార్చండి, ఆలోచన మార్చండి. మంచి దైవ సేవకులు వాళ్ళు నడిపిస్తున్నారే, వాళ్ళకు మీరు శిష్యులుగా తయారవ్వాలి. దేవునికి స్తోత్రం. చాలా ఉన్నాయి చెప్పడానికి, నీకు ముందుకు వెళ్ళడం లేదు. కానీ బంధకములలో ఉండవద్దు, నిరీక్షణ విశ్వాసము లేకుండా ఉండవద్దు. మంచి పేరు తెచ్చుకోగలిగే విశ్వాసులుగా ఏం తెచ్చుకోమన్నాను? మంచి మనసు. ఏంటండి? మంచి మనసు, మంచి పేరు, మంచి సాక్ష్యం. ఇలాంటివి కానీ మీరు తెచ్చుకుంటే ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. రెండంతలే కాదు, 7 అంతలు 10 అంతలు ఆశీర్వాదాలు పొందడానికి వీలవుతుంది. అట్టి గొప్ప కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతసేపు నీ మాటలు వినడానికి, నీ మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రం. నాయనా, లేఖనమెంత మమ్మల్ని దీవించి చేర్చి అందుకే స్తోత్రాలు చెల్లిస్తూ